హలో ఫ్రెండ్స్, నా పేరు వంశీకృష్ణ, చెస్ కోచ్. ఇవాళ వీడియోలో మనం కొద్దిగా న్యూ కాన్సెప్ట్ని తెలుసుకుందాం. అదే ఎంటాంబుడ్ పీసెస్ గురించి తెలుసుకుందాం. చెస్లో మనకి ఎంటాంబుడ్ పీసెస్ అనే కాన్సెప్ట్ ఉంటుందండి. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, ఏదైతే పీసెస్ ఉంటాయో అవి మూవ్ అవ్వలేవు. మరి ఈవెన్ మూవ్ అయినా నెక్స్ట్ మూవ్లో అవి క్యాప్చర్ అయిపోతాయి. అంటే దాని యాక్టివిటీ అనేది అంత బాగా ఉండదన్నమాట. దాన్ని మనం ఎంటాంబుడ్ పీసెస్ అంటారు. క్లియర్గా మీరు చెస్ బోర్డ్ చూస్తున్నారు. సో ఇక్కడ నైట్ అనేది ఎంటాంబ్ అయిపోయింది. ఎంటాంబ్ అంటే ఏంటి అయిపోవడం అంటే, క్లియర్గా చూస్తే నైట్ మూవ్ అవ్వలేదు. సో వాళ్ళ పీసెస్ వాళ్ళకి అడ్డు వచ్చేయటం కానీ, మన పీసెస్ వాళ్ళకి అడ్డు రావడం కానీ జరుగుతుంది. క్లియర్గా చూస్తే బ్లాక్ నైట్ అనేది ఎంటాంబ్ అయింది. బికాస్ ఇక్కడ పొజిషన్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఈ నైట్ అనేది ఇక్కడ మూవ్ అవ్వలేదు. ఎందుకు మూవ్ అవ్వలేదు సార్ అంటే, వాళ్ళ పాన్ వాళ్ళకి అడ్డొచ్చింది కాబట్టి నైట్ మూవ్ అవ్వలేదు. పోనీ ఈ నైట్ తీసుకువెళ్ళి ఇక్కడికి వెళ్దామంటే మన పాన్ వచ్చి క్యాప్చర్ చేసేస్తుంది. పోనీ ఇక్కడికి వెళ్దామంటే మళ్ళీ మన పాన్ వచ్చి క్యాప్చర్ చేస్తుంది. అంటే ఈ నైట్ అనేది ఎంటాంబ్ అయిపోయింది. దానికి ఫ్యూచర్లో ఎటువంటి మూవ్స్ ఉండవు. మన పాన్ కదిపినంత వరకు ఎటువంటి మూవ్స్ ఉండవు, లేకపోతే వాళ్ళ పాన్ని కదిపినంత వరకు ఎటువంటి మూవ్స్ ఉండవు అన్నమాట. సో దీన్ని మనం ఎంటాంబ్డ్ అంటామన్నమాట. ఈ స్టేట్ చాలాసార్లు మీకు ఎదురుపడి ఉండొచ్చు. చాలాసార్లు మనకి క్వీన్ కూడా ఎంటాంబ్ అయిపోతుంది కార్నర్లో కట్ట. కొన్నిసార్లు క్వీన్ కూడా ఎంటాంబ్ అయిపోతుంది అన్నమాట. మూవ్ చేయడం మరి కుదరదు. ఎప్పుడైతే పీసెస్ ఎంటాంబ్ అయిపోతాయో వాటి యాక్టివిటీ తగ్గిపోతుంది. ఎందుకంటే అంత బాగా పెర్ఫార్మెన్స్ ఇవ్వలో బ్లాక్అవుట్ అయిపోతాయి అన్నమాట. అప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే మనం ఆడేటప్పుడు కొద్దిగా కాలిక్యులేషన్ బేస్ మీద ఆడుతూ వెళ్ళాలి. సో చాలామందికి జరుగుతూ ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్స్. నాకైతే చాలాసార్లు జరిగింది నేను చెస్ ఆడేటప్పుడు అన్నమాట. సో దీన్ని మనం ఎంటాంబ్డ్ పీసెస్ కాన్సెప్ట్ అంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కి కూడా ఈ కాన్సెప్ట్ని షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.